జీవితంలో ఎంత ఎదిగినా విద్యనభ్యసించిన కళాశాలను గుర్తుపెట్టుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం సమాజం కొంత తప్పుదారి పడుతోందని, ఇతరులు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి లూటీ చేశారన్నారు. ఆ బానిసత్వపు మనస్తత్వాల నుంచి బయటపడాల్సిన అవసరముందన్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినా, ఎంత పైకి వెళ్ళినా విద్యను అభ్యసించిన కళాశాలను గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువును, మనం చదువుకున్న సంస్థను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని నా యొక్క స్పష్టమైన అభిప్రాయం. సమాజం కొంత తప్పుదారి పడుతూ ఉంది. మన చదువులు చూసినా, మన విద్యారంగం చూసినా, లేదా మన సినిమా రంగం చూసినా, మన సాంఘిక రంగం చూసినా, జీవితంలో అనేక తొట్టుపాట్లు, ఆటుపోట్లు ఎదురవడమే కాకుండా అక్కడక్కడ కొన్ని పరిణామాలు అవుతున్నాయో అవి అందరికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్. మనం ప్రపంచంలో ఒకప్పుడు విశ్వగురువు అయినా ఎక్కడ జయించడానికి ఎవరి మీద దండయాత్రకు మనం ముందుకు వెళ్ళా. మన దేశంగా చూస్తే వాళ్ళు వచ్చారు, మన దేశంపై దండయాత్ర చేశారు, మన దేశాన్ని లూటీ కూడా చేసుకున్నారు. మన విద్యా విధానాన్ని కూడా మార్చేసి మనకు కూడా బానిసత్వ మనస్తత్వాన్ని కొంత అందజేసిపోయారు. వాటిలో నుంచి మనం త్వరగా బయటపడాల్సిన అవసరం ఉంది. మనం ఎవరిపైన ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేసిన దాఖలా లేదు. కృత్రిమ మేధస్సు సదస్సు జరుగుతూ ఉంది. నాకు కొంత మేధస్సు ఉందని అందరూ అంటుంటారు. కృత్రిమ మేధస్సు మాత్రం లేదు నాకు. దాని గురించి వింటేనే భయం పుడుతుంది నాకు. అదే కృత్రిమ మేధస్సు కలిగి ఉండడం తప్పని నేను అన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను చెప్పారు కృత్రిమ మేధస్సు అని. దాని గురించి ఆలోచిస్తూ ఆయన తన పద్ధతిలో మానవ్ అని చెప్పని ఒక కొత్త పదాన్ని సృష్టించి MA NA VA అని చెప్పి సృష్టించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెక్నాలజీ విషయంలో చాలా ముందుకు వెళుతూ ఉన్నారు. మన టెక్నాలజీని అభివృద్ధి తీసుకెళ్ళి మన యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు.